హాయ్, ఈరోజు దోశ ఇడ్లీలోకి టమాటా కొత్తిమీర పచ్చడి చూద్దాము. కడాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత శనగపప్పు సాయిమినపప్పు వేసుకోవాలి. కొంచెం లైట్గా వేగుతున్నప్పుడు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. మీకు కారం ఎంత కావాలంటే అంత ఎక్కువ తక్కువలో అడ్జస్ట్ చేసుకోండి. అవి మగ్గిపోయిన తర్వాత మాడకుండా శనగపప్పు అవి తీసేసేసి మనం వేరే బౌల్లో పెట్టుకొని తర్వాత శుభ్రంగా కడుక్కున్న టమాటాలు కట్ చేసుకొని అవి ఇందులో వేసుకోవాలి ఆయిల్లోని. కొత్తిమీర మాత్రం ఇప్పుడే వేయొద్దండి, తర్వాత వేసుకోవచ్చు కొంచెం టమాటాలు మగ్గాక. ఎందుకంటే కొత్తిమీరలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి ముందు నుంచి ఎక్కువ మగ్గిపోయినా వేగిపోయినా అని. తర్వాత ఆ టమాటాలను మనం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. నేను దేశవాళీ టమాటాలు తీసుకున్నాను, అందులో వాటర్ కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది కూడా. దేశవాళీ కాబట్టి చాలా మంచిది, ఆర్గానిక్ తీసుకున్నాను నేను. అందులో బాగా మగ్గిపోతుంది చూడండి, జ్యూసీగా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం కొంచెం సేపు. మళ్ళీ 2-3 మినిట్స్ అయిన తర్వాత తీసి ఇప్పుడు మనం దీంట్లోని కొత్తిమీర యాడ్ చేసుకుందాము. వాటర్ అంతా వచ్చింది, బాగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరని అందులో మనం యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఒకసారి కలిపేసేసి అటు ఇటు కలిపి మళ్ళీ ఒకసారి మూత పెడదాము. మొత్తం మగ్గిపోయినట్టే ఇప్పుడు చూద్దాం. చూడండి, అంతా మగ్గిపోయింది. ఎక్కువ వాటర్ కూడా లేదు, మగ్గింది బాగా. టమాటా తెలుస్తుంది మీకు, తొక్క కూడా దాని నుంచి విడిపోయినట్టు వస్తుంది. దీంట్లోని స్టవ్ ఆఫ్ చేసేసి జీలకర్ర వెల్లుల్లిపాయల రెప్పలు, వెల్లుల్లిపాయలు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనం. మిక్సీ చేసుకున్న దాంట్లో చట్నీలోని మనం పోపు వేసుకోవచ్చు, మీ ఇష్టమే. అది పోపు వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా ఉండొచ్చు. వేసుకుంటే పంటి కింద కట్టుకోమనుకుంటూ చాలా బాగుంటుంది టేస్ట్. అందులో పోపులోని వెల్లుల్లిపాయ, శనగపప్పు, ఆవాలు సాయమినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. మాడకుండా చూసుకొని, పోపు మాడిపోతే మొత్తం టేస్టే మారిపోతుంది. అందుకని పోపు విషయంలో మాత్రం ఎప్పుడు కేర్ తీసుకోవాలి మనం. తర్వాత ఇంగువ కొంచెం ఫ్లేవర్ కోసం మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఇంగువ వేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇంకొంచెం ఆ చట్నీకి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇంగువ వేసుకోవడం వల్ల. చూడండి, పోపు వేసి కొంచెం అటు ఇటు కలిపేసేసి చూడండి, పచ్చడి టమాటా కొత్తిమీర పచ్చడి బాగుంది కదండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. పెనం వేడెక్కిన తర్వాత దోశ వేసుకొని దోశ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఇంకా ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని కొంచెం బాగా కాలాలి దోశ. మీకు ఎలా కావాలితే అలాగా, రోస్ట్ అంటే రోస్ట్, లేదంటే కొంచెం ఎల్లో షేడ్లోనే తీసేయచ్చు. పిల్లలకేమో రోస్ట్ కావాలంటారు, పెద్దవాళ్ళేమో కొంచెం ఎల్లో ఫ్లేవర్ కావాలంటారు. మా పిల్లలు అయితే రోస్ట్ అయితేనే తింటారు. నేను కొంచెం ఇప్పుడు అటు ఇటుగా కొంచెం కాల్చుకుంటున్నాను. చూడండి, కొంచెం మళ్ళీ తిరిగేసాక మళ్ళీ ఆయిల్ కొంచెం వేసుకొని కొంచెం అటువైపు కూడా రెండో పక్క కూడా కాలిన తర్వాత బాగా తీసుకోవాలి. కాలిన చూడండి, ఇప్పుడు తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దోశలో టమాటా చట్నీ కూడా యాడ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, టమాటా కొత్తిమీర చట్నీ.